నమస్తే వెల్కమ్ టు కేకే న్యూస్ నేను శ్రీదేవి తిరుమల తొక్కిసలాట ఘటనకు సంబంధించి ఇంకా ప్రకంపనలు కొనసాగుతూనే ఉన్నాయి. వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించి టోకెన్ల జారీ ప్రక్రియలో అపశృతి చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే తొక్కిసలాట జరిగి 6 భక్తులు మృతి చెందారు, 40 మంది వరకు గాయపడ్డారు. ఈ ఘటన యావత్ దేశంలోని దిగ్భ్రాంతి కలిగించింది. టీడీపీతో పాటు కూటమి ప్రభుత్వంపై కూడా విమర్శలు ఆగడం లేదు. ఈ నేపథ్యంలో ప్రభుత్వంతో పాటు టీటీడీ దిద్దుబాటు చర్యలకు దిగింది. మృతుల కుటుంబాలకు 25 లక్షల రూపాయల చొప్పున ఎక్స్ గ్రేషియాతో పాటు ప్రభుత్వ కాంట్రాక్ట్ ఉద్యోగాన్ని ఇచ్చేందుకు టీటీడీ ముందుకు వచ్చింది. అయితే ఈ రోజు మృతుల కుటుంబాలకు స్వయంగా టీటీడీ సభ్యులు వెళ్లి చెక్కులు అందించనున్నారు. టీటీడీ సర్వసభ్య సమావేశం నిర్వహించిన చైర్మన్ బిఆర్ నాయుడు 6 మృతులకు సంబంధించిన కుటుంబ సభ్యులకు స్వయంగా చెక్కులు పంపిణీ చేయడానికి బోర్డు సభ్యులతో 2 కమిటీలను ఏర్పాటు చేశారు. ఆ కమిటీలు ఈ రోజు మృతుల కుటుంబ సభ్యులను కలవనున్నాయి, చెక్కులు అందించనున్నాయి. అయితే మృతుల కుటుంబాలకు ఆర్థిక సాయంతో పాటు ఇంటిలో ఒకరికి కాంట్రాక్ట్ ఉద్యోగం ఇవ్వనున్నారు. సంబంధిత కుటుంబాలలో చిన్నపిల్లలు ఉంటే టీటీడీ సంస్థల్లో ఉచిత విద్యను అందించడానికి నిర్ణయించారు. అయితే ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన వారికి సైతం టీటీడీ సహాయం ప్రకటించింది. ఇప్పటికే గాయపడిన 7 హాస్పిటల్కి వెళ్లి మరీ చెక్కులు పంపిణీ పూర్తి చేశారు. కార్యక్రమంలో టీటీడీ ఎమ్మెల్యేలు షాజహాన్, పులవర్తి నాని, బొజ్జల సుధీర్ రెడ్డి, గాలిబ్ భాను ప్రకాష్, టీటీడీ జేఈఓ వీరబ్రహ్మం, తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వరరావు, స్విమ్స్ డైరెక్టర్ డాక్టర్ ఆర్వి కుమార్ పాల్గొన్నారు. కాగా ఈ 2 కమిటీల పర్యటనకు సంబంధించి రవాణా ఇతరత్ర ఖర్చులను చైర్మన్ బిఆర్ నాయుడు స్వంతంగా భరించనున్నారు. అయితే ఈ ఘటనకు సంబంధించి వైసీపీ నుంచి ఇంకా విమర్శలు ఆగడం లేదు. ప్రభుత్వంతో పాటు టీటీడీని టార్గెట్ చేసుకుంటూ తీవ్ర విమర్శలకు దిగుతున్నారు వైసీపీ నేతలు. కూటమి ప్రభుత్వంలో టీటీడీ చరిత్ర మసకబారిందని తీవ్ర విమర్శలు చేస్తున్నారు. అటు పవన్ పై కూడా విరుచుకుపడుతున్నారు. పవన్ కు ధైర్యం ఉంటే ఇప్పుడు ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టాలని సవాల్ చేస్తున్నారు. మరోవైపు వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనాలు జరుగుతున్నాయి. తిరుమలలో భక్తుల రద్దీ అధికంగా ఉంది. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.